నా వయసు 23 సంవత్సరాలు. పెళ్లి కాలేదు. హస్తప్రయోగం అలవాటు ఉంది. క్షణాల్లో అంగం గట్టిపడుతుంది. నిమిషంలోపే వీర్యం పడిపోతుంది. ఎంత ఆపుకుందామనుకున్నా కుదిరేది కాదు. ఇప్పుడు ఏదో సరిపోతుంది, కానీ రేపు పెళ్ళైన తర్వాత ఇలాగే జరిగితే భార్యకు తృప్తి ఉంటుందా? భార్య కూడా నిమిషంలోనే తృప్తి చెందుతుందా, లేక ఎక్కువసేపు సెక్స్ చేయాలా? మరి నాకు అది సాధ్యం కావడం లేదు కదా. నన్ను తగిన విధంగా ఎడ్యుకేట్ చేయండి. ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం. ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం సమస్య. శీఘ్రస్ఖలనం సమస్య అనేది మనసులో ఉన్న యాంగ్జైటీ వల్ల, తొందరపాటు వల్ల, మనసును అదుపు చేసుకునేటి ఆ రకమైన సామర్థ్యం లేకపోవడం వల్ల అవుతున్నది. అది నరాల బలహీనత కాదు. కొంతమందికి పెళ్లి కాకముందు శీఘ్రస్ఖలనం సమస్య ఉంటుంది. తర్వాత మన పెళ్ళయ్యాక ఆదిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఆ మనసుని ఎలా అదుపు చేసుకోవాలో తెలిసిపోతుంది వాళ్ళకి. కానీ కొంత పెళ్ళయ్యాక కూడా కొంతమందికి అది తెలుసు. ఆ రకమైన ఆర్ట్, హౌ టు కంట్రోల్ ఇజాక్యులేషన్ అనేది వాళ్ళకి తెలియకపోవడం అవుతిపోతుంది. అలాంటి కేసుల్లో మాత్రం మనం ఈ రోజుల్లో మందులు ఉన్నాయి, కొన్ని మందులు వాడుకోవచ్చు. మందులు అలాగే కొద్దిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మనసుకి ఏంటేం లేదండి, ఇప్పుడు పురుషాంగాన్ని యోని మార్గంలో ప్రవేశపెట్టిన తర్వాత అలా స్ట్రోక్స్ ఇస్తుంటే ఒక 2-3 స్ట్రోక్స్ ఇవ్వగానే కొద్దిగా ఆపి, కొద్దిగా నిండుగా ఊపిరిగా గాలి తీసుకుని ఒక 2-3 సెకండ్లు ఆపితే చాలు, ఆ వేడి చల్లారిపోతుంది. అంగం మాత్రం నిలబడే ఉంటుంది, స్తంభించే పురుషాంగం నిలబడే ఉంటుంది, కానీ స్ఖలనం అయ్యింది. సాధారణంగా వీర్యం పడిపోయే ముందు చిన్న సెన్సేషన్ వస్తుంది, వీర్యం పడిపోతుందని. ఆ సెన్సేషన్ వచ్చే టైంలో ఆగిపోవాలి. ఆగిపోతే 2-4 సెకండ్లు ఆగిపోతే, మీరు ఊపిరితిన గాలి తీసినా తీయకపోయినా సరే 2-4 నిమిషాలు స్ట్రోక్స్ ఇవ్వడం ఆగిపోతే వీర్యం పడిన అయిపోతుంది. మళ్ళీ 2-3 స్ట్రోక్స్ ఇవ్వాలి, మళ్ళీ ఆపుకోవాలి, మళ్ళీ 2-3 స్ట్రోక్స్ ఇవ్వాలి, మళ్ళీ 2-3 సెకండ్లు ఆపాలి. ఆపినట్లయితే శీఘ్రస్ఖలనం సమస్య లేకుండా. అలా చేసేవాళ్ళు 5 నిమిషాలు ఏంటి, 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూడా చేయొచ్చు. పెద్ద కష్టం కాదు. అండ్ సెక్స్ ఈజ్ అన్ ఆర్ట్. సెక్స్ చేయడం అనేది ఒక కళ. దీన్నే రతి కళ అంటారు, రతి కళ. అంచేత చాలామందికి అర్థమైపోతుంది హౌ టు కంట్రోల్ మైండ్ అనేది. ఆ విజాక్యులేషన్ అవ్వకుండా, వీర్యం పడిపోకుండా ఎలా ఆపుకొని తెలుస్తుంది శీఘ్రస్ఖలనం. అలా కాకుండా వాళ్ళ మనసుని కదుపు చేయడానికి కూడా మందులు ఉన్నాయి. ఇప్పుడు డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్, అంటే శీఘ్రస్ఖలనం జరగకుండా ఆపడం కోసం. ఈ బిళ్ళలు సెక్స్లో పాల్గొనడానికి ఒక 2 గంటల ముందు, 3 గంటల ముందు ఒక బిల్డ్ వేసుకుంటే, డాపాక్సిన్ 30 mg ట్యాబ్లెట్ వేసుకుంటే చాలామందిలో, ఒక 80% మందిలో వీర్యం పడకుండా ఆగిపోతుంది. డాపాక్సిన్ అంటారు, 30 mg ట్యాబ్లెట్స్. డాక్టర్ గారు వెళ్ళి అడగండి, చూపించండి, వాళ్ళు రాసిస్తారు, అది వేసుకోండి. అలాగే కొద్దిగా సెన్సిటివిటీ, ముద్దుబాటు అంటే మగవాడి పురుషాంగంలో సెన్సిటివిటీ లేకుండా ఈయన జైలుకైనా ఆయింట్మెంట్ కానీ ఇంకోటి అలాంటి రాస్తే కొద్దిగా ఉన్నాయి. రకరకాల ఆయింట్మెంట్లు ఉన్నాయి, శీఘ్రస్ఖలనం నిరోధానికి ఆయింట్మెంట్లు ఉన్నాయి, స్ప్రేలు ఉన్నాయి, అవి వాడచ్చు. జస్ట్ సెక్స్లో పాల్గొనే ముందు ఆ స్ప్రే చేసినా లేకపోతే మందు రాసినా అవి శీఘ్రస్ఖలనం. డాక్టర్ గురించి మీరు ఎవరి నోటి వాడడం కరెక్ట్ కాదు. చాలామంది నకిలీ డాక్టర్లు, నకిలీ వైద్యులు పనికిరాని మందులు తయారు చేసి మీకు అంగస్తంభన కోసం ఈ మందులు వాడండి, ఈ ఆయింట్మెంట్ వాడండి, ఈ స్ప్రేలు వాడండి, మసాజ్, అవి నిజమైన మందులు కాదు. జనాల్ని చీట్ చేసే మందులు మాత్రం మార్కెట్లో తెగ ఉన్నాయి, అవి నమ్మకండి. 3,000, 5,000, 6,000 తగలేసుకుంటారు, అక్కడ వచ్చే రిజల్టే ఉండదు. మోడర్న్ మెడిసిన్లో క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు ట్రీట్మెంట్ పొందండి. వాళ్ళే మీకు కరెక్ట్గా మీకు గైడ్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే ముందే కరెక్ట్. అంతేగాని సోషల్ మీడియాలో నీకు త్వరగా శీఘ్రస్ఖలనం అయిపోతుందా, లేదా అంగస్తంభం సరిగా లేదా, అవసర కాలంలో నీ తృప్తి అందులేకపోతున్నావా, ఈ గుడికలు వాడు, ఈ లేహ్యాలు వాడు, ఈ పూతలు పుయ్యి అన్నీ ఉంటాయే, ఇవన్నీ నమ్మకండి. అవన్నీ పనికిరాని మందులు. అవన్నీ ఆ బిళ్ళలు కానీ, ఆ లేహ్యాలు కానీ, ఆ పూతలు కానీ పనికిరావు. ఆ పని చేయకండి. డాక్టర్ వీళ్ళ మందులు వాడిని శుభ్రంగా తగ్గ కంట్రోల్ అయిపోతుంది. నేను చెప్పినట్లుగా మనసుని అదుపు చేసి నేర్చుకోండి, ఎవ్రీథింగ్ ఓకే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.